చీర మంచిగా అవుతుంది కారం లేదు మంటలేదు చీర దాన్ని చీర ½ kg ఆఫ్ సాల్ట్ లైక్ వాట్ అంటే జస్ట్ 3 దుర్గా బ్రాండ్ అంట ఫ్రెండ్స్, దుర్గా బ్రాండ్. అదే ఉప్పు వాడండి ఎందుకంటే అది పచ్చడిలోకి వాడతారనమాట. సో అది ½ kg అది మమ్మీ 1 kg కేజీ ఉప్పు వాడండి. 2 kgs ఆఫ్ పప్పుకి. పప్పు అంట అగో అదే ప్యాకెట్తో వేయండి ఫ్రెండ్స్. ½ kg అలా కలపాలన్నమాట, మిక్స్ అయిపోతుంది అంతా. వావ్ ఉప్పు ఫ్రెండ్స్, ఉప్పు. కొంచెం కొంచెం పసుపు వేయాలి. ఓ చాలా అమ్మమ్మ. అండ్ అదేందో చెప్పు. జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేయాలి, అంటే చేతులు ఎత్తబడితే అంత 2 సార్లు. అదేంటిది? ఆవపిండి ఫ్రెండ్స్. ఆవపిండి ఎందుకంటే ముక్క కరుపు మీద ఉండడం కోసం, మామిడికాయ ముక్క, దానికోసం మనం ఆవపిండి అనేది ప్రతి పచ్చళ్ళలో వాడతాము. అది రెండు చేతులలో పెట్టండి ఫ్రెండ్స్. మొత్తం మిక్స్ చేసుకోండి అలా. మిక్స్ వెల్. కరెంట్ పోయింది ఫ్రెండ్స్ పచ్చడి పెడుతుంటే శుభమా అని. అలా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందంటే అమ్మమ్మ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఏమైనా చూపి. నేను ఇంకా చెప్పిన రుబ్బమని. మొత్తం మిక్స్ చేశాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మంచిగా తాలింపు. మేము ఎలా అంటే సగం అన్ని పనులు ఒకటేసారి చేసుకోకుండా అన్ని ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈజీగా అయిపోవాలి అన్నమాట. మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్నాక ఇలా అవుతుంది ఫ్రెండ్స్. వేడి చేసుకున్నా, వేడి చేసాం ఫ్రెండ్స్. లైక్ ఆయిల్ ఎక్కువ ఉంటే ముక్కలకి బాగా అంటుకుంటుంది ఫ్రెండ్స్, అందుకే ఆయిల్ ఎక్కువ పోస్తాం మేము. మధ్యలో ఇలా కలిపేటప్పుడు కొంచెం గాసిప్స్ వేయాలి ఫ్రెండ్స్, ఎక్కడ లేని పచ్చళ్ళలో స్టోరీస్ అన్నీ. ఏంది ముక్కొని అలా ఉన్నాయి. మొక్కుకొని వేయాలి ఫ్రెండ్స్ పచ్చడి మంచిగా ఉండాలని చెప్పి. చూస్తేనే నోరు ఊడిపోతుంది ఫ్రెండ్స్. చెప్పే ఏ వేసేటప్పుడు అన్న అవసరం లేదు, మొక్కుకొని వేస్తున్నది వీడియో తీయాలి అంతే. మైదమ్మ మంచిగా జాబ్ అదే జీవిడి గింజలు లేదు చూపించేయి సార్. జీవిడికాయలు ఫ్రెండ్స్ మా మమ్మీకి చాలా ఇష్టం ఇవి. అసలు ఎట్లా తింటుందా అంటే ఫ్రెండ్స్ ఇట్లా కావాలని తీసుకొని తింటుంది ఫ్రెండ్స్.
ఎంత ఇష్టం అంటే మేము కూడా అంత ఇష్టమేమో కాదు ఫ్రెండ్స్. చూడు ఇప్పుడు వీడియో మంచిగా నేనే కొంచెం ఉప్పు ఎట్లేస్తాం కదా, కారం వేసి మళ్ళీ కలిపారు ఫ్రెండ్స్. ఉప్పు ఇలా